ఫిట్టెస్ట్ కెన్ సర్వైవ్ అంటారు. అలాగే అడవిలో దిగిన తర్వాతన బలమున్నోడిదే రాజ్యం. ఇప్పుడు ప్రపంచం మళ్ళీ బలమున్నోడి రాజ్యం వైపుకి పోయింది. అమెరికా తన బల ప్రదర్శన ప్రారంభించింది. ఇదివరకు బలహీనుడు సైతం బ్రతకడానికి అన్నటువంటి ప్రజాస్వామ్య విధానాలకి ఊపిరి పోసినటువంటి అమెరికా ట్రంప్ వచ్చాక అహంకారంతో ప్రవర్తిస్తూ నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటూ వెనిజులా మీద విచ్చలవిడితనం దగ్గర నుంచి చూసుకుంటే భారతీయుల్ని తిప్పి పంపించే వ్యవహారం దాకా ప్రతి అరాచకానికి అతను నాయకుడవుతా. నేను పెద్ద దేశం, గర్వమైన దేశం కాబట్టి నేను ఏమైనా చేస్తానన్న అహంకారాన్ని ప్రదర్శిస్తే ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఇరాన్ రివర్స్ అయ్యి ఎదురు తిరిగి ప్రపంచానికి హీరోగా ఫోకస్ అవుతున్నటువంటి వేళ విక్టిమ్‌గా మిగులుతున్నది దుబాయ్. ఇప్పుడు దుబాయ్ తనని తాను తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. మిగతా దేశాలందరితో కలిపి దాడికి దిగకపోతే అది పాకిస్తాన్ సైన్యాన్నే వాడుతుందా? తన సైన్యాన్నే వాడుతుందా? లేదా ఇంకేమైనా వాడుతుందా? సర్వైవ్ కావాలంటే బ్రతికి బట్ట కట్టాలంటే యుద్ధం చేసి తీరాలి. నిరంతరం ఇరాన్ దాడులు చేస్తుంటే డిఫెన్స్ అంటూ పేల్చాం అని ప్రజల్ని కన్విన్స్ చేస్తే ప్రజలు కన్విన్స్ కారు. సరే లోకల్ ప్రజలు పాపం ఎక్కడికి పోలేరు కాబట్టి మూసుకు కూర్చుంటారు. కానీ పెట్టుబడి పెట్టేవాడు బలహీన దేశం మీద పెట్టుబడి పెట్టడు. బలహీన దేశాన్ని నమ్మడు. హార్ముజ్ జలసంధి కనుక ఇట్లాగే మూతబడి ఉంటే తను ఆయిల్ తవ్వి ఎక్కడ పోసుకోవాలో తెలియదు. అమ్ముకోవడానికి మార్గం లేక ఆర్థిక సంక్షోభంలో పడే పరిస్థితి అవుతుంది. కాబట్టి ఇప్పుడు మిగతా దేశాలతో మాట్లాడుతోంది. ఏదో ఒకటి చేయడానికి నాటో బదులు ఈ గల్ఫ్ దేశాల దాడులకి రెడీ అవ్వాలన్నటువంటి ప్రయత్నం చేస్తోంది. కానీ నిజంగా సహకరిస్తారా లేదా మిగతా దేశాలనేది తేలాల్సి ఉంది.